చాలా కాలేజెస్ ఇంకా మనం ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యే టైంలోనే ఒరిజినల్ మార్క్ షీట్, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ షీట్, ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్క్ షీట్, టీసీ ఇవన్నీ సబ్మిట్ చేయాలి అని చెప్తూ ఉంటారు. మనం చేస్తూ ఉంటాం, కానీ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇస్తాము అని చెప్తారు. ఈ విధంగా కాలేజ్ వద్ద మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవచ్చా? నో, వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు. యూజీసీ రూల్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలి? అడ్మిషన్ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని చెక్ చేసుకోవాలి. అదే విధంగా కొందరు చెప్తూ ఉంటారు, ఆల్రెడీ ఇచ్చేసా, ఇప్పుడు ఆ కాలేజ్ నచ్చలే, మానేసి వేరే కాలేజ్ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా, కానీ ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇవ్వను అంటున్నారు. ఇవ్వాలంటే 4 years ఫీజు కట్టాలి అంటున్నారు. ఏం చేయాలి? నేను చెప్తా. ఆ కాలేజ్ ఏ యూనివర్సిటీ అండర్ లో ఉందో ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కి మీరైతే మెయిల్ చేయండి. మీ మెయిల్ వ్యాలిడ్ గా ఉంటే అతను కాలేజ్ మీద యాక్షన్ తీసుకొని మీ సర్టిఫికెట్స్ ని మీకైతే ఇప్పిస్తాడు. సో ఎవరికైతే ఈ సమాచారం రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.